అశుతోష్ అగ్నిహోత్రి అనే ఐఏఎస్ ఆఫీసర్ రాసిన బుక్ లాంచింగ్లో ఏమన్నారంటే ఆయన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఫ్యూచర్లో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమిత్ షా గారు అనే మాటలలో మరి మన మోడీ గారు వెళ్ళేసి వైట్ హౌస్లో అమెరికాలో ఇంగ్లీష్లో మాట్లాడారు కదా, వారు సిగ్గుపడాలా ఇది మాట్లాడేందుకు? ఈ మధ్య ఇంకొక మాట వినిపిస్తాను సార్, వీళ్ళు హిందీని బలవంతంగా రుద్దడానికి ముఖ్యంగా ఇంగ్లీష్ ఒక అడ్డంకిగా ఉంది, దాన్ని పక్కకి జరపాలనే మిగతా లాంగ్వేజ్ మీద దీని సుప్రీమసీని తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతుందనే మాట మనం వింటూ ఉన్నాం. భాష అనేది దానికి రెండు పర్పస్లు ఉంటాయి సార్. ఒకటి వ్యక్తి యొక్క వికాసాన్ని పెంచాలి, వ్యక్తి జ్ఞానాన్ని పెంచాలి, మూర్ఖత్వంలో నెట్టడం కాదు. సంస్కృతము రాజభాష అని చెప్పుకునేవాళ్ళు. సంస్కృత భాషలో ఏమున్నది? ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ అని ఉంది. ఓకే. ఇంగ్లీష్లో ఏముంది? ఆల్ ఆర్ ఈక్వల్ అని ఉంది. ఉమెన్కి ఎందుకంటే చదువు, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటే చాలు కదా అన్న ఇట్లాంటి కామెంట్లు వాళ్ళ మంత్రులే చాలా బహిరంగంగా నేస్తుంటారు. హాస్యాస్పదమైన స్టేట్మెంట్స్, ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్, బాధ్యతారహితమైన స్టేట్మెంట్స్. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు ఉన్నారు. గోపీనాథ్ గారు స్వతహాగా కార్డియాలజిస్ట్, గుండె వైద్యులు అండ్ సామాజిక రాజకీయ విశ్లేషకులు కూడా. సార్ నమస్తే సార్. జై భీమ్ సార్. యాక్చువల్గా ఒక 2 days నుంచి కూడా ఒక వ్యాఖ్య వైరల్ అవుతుంది సార్. అదేంటంటే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక చిన్న మీటింగ్లో, ఒక బుక్ ఫంక్షన్లో అశుతోష్ అగ్నిహోత్రి అనే ఐఏఎస్ ఆఫీసర్ రాసిన బుక్ లాంచింగ్లో ఏమన్నారంటే ఆయన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఫ్యూచర్లో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ మీద మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు ఈ కామెంట్ని ఎట్లా చూడాలి సార్ మనం? వాస్తవంగా విత్ డ్యూ రిగార్డ్స్ టు అవర్ హోమ్ మినిస్టర్ సార్, ఏ భాష అయినా కూడా భాష కానీ లేకపోతే ప్రాంతం కానీ సార్, లేకపోతే కులం కానీ చౌనిస్టిక్గా ఏదైతే ఉంటుందో, ఓకే, మేమే గొప్ప మిగతా వాళ్ళు తక్కువ ఓకే అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆ సమాజాన్నే నాశనం చేస్తుంది. ఓకే. కాబట్టి అమిత్ షా గారు అనే మాటలలో మరి మన మోడీ గారు వెళ్ళేసి వైట్ హౌస్లో అమెరికాలో ఇంగ్లీష్లో మాట్లాడారు కదా, వారు సిగ్గుపడాలా ఇది మాట్లాడేందుకు? భవిష్యత్తులో సిగ్గుపడటం కాదు, మరి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా సిగ్గుపడాలి కదా. మరి ఎవరు సిగ్గుపడాలి? ఇంగ్లీష్ భాష. ఇంగ్లీష్ భాష కాకుండా సంస్కృతంలో ఉన్నటువంటి ఇన్వెన్షన్స్, మొన్న పహల్గామ్లో వాడినటువంటి యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి వీళ్ళు తయారు చేశారు ఇక్కడ. లేదంటే ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఓకే. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచే కదా. ప్రపంచంలో ఎక్కడైతే ఇంగ్లీష్ ఉన్నదో అది ఇప్పుడు వరల్డ్ లాంగ్వేజ్ అయింది, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అయింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. చైనా వాళ్ళు ఇంగ్లీష్ బోధించే టీచర్ హైయెస్ట్ పేస్ ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. మరి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాలంటే మరి అది ఒక హోమ్ మినిస్టర్గా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? సాధారణ పౌరులుగా మనం ఏం ఆలోచిద్దాం? అది కరెక్ట్ కాదు కదా. అది ఇంగ్లీష్ని బ్యాన్ చేస్తారా ఇండియాలో? దాని అర్థం అదే కదా. దక్షిణ భారతదేశానికి హిందీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నువ్వు ఎట్లయితే చౌనిస్టిక్ భాష వాడుతున్నావు, లేదంటే మీకు ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తున్నావు రాష్ట్రాలని, దక్షిణ భారత రాష్ట్రాలని, మరి ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాలంటే నీ కొడుకు ఏ భాష నేర్చుకున్నాడు చెప్పండి నాకు. మాతృభాషా ప్రియులు ఉన్నారు ఇక్కడ. అంటే పేదవాళ్ళ పిల్లలేమో తెలుగులో మాతృభాషలో చదివేసేసి చేతులు కట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దగ్గర అనామకులుగా నిలబడాలి, సిగ్గుతో నిలబడాలి. ఇది వాళ్ళ డిజైన్. ఈ మాతృభాష ప్రియులు మరి ఇంగ్లీష్ భాషను బ్యాన్ చేయండి. మరి సిగ్గుపడేటట్టు ఎందుకు చేస్తావు నీ ప్రజల్ని? నువ్వు చాలా మార్పులు చేస్తున్నావు కదా.
ప్రజలకు అనుకూలమా ప్రతికూలం అనేది నేను మాట్లాడలేదు. కానీ చాలా మార్పులు తెస్తున్నాం కదా, తెస్తున్నాం. యూనివర్సిటీలు కూడా మార్పులు తెస్తున్నారు కదా. మరి ఇంగ్లీష్ బ్యాన్ చేసేసేయండి డైరెక్ట్గా. మరి ఈ దేశం నుంచి వేరే ఇంగ్లీష్ మాట్లాడే భాషా దేశాలకి పంపకండి. అమెరికా మీ పిల్లల్ని పెట్టకండి. ఇంగ్లాండ్కి, జర్మనీకి, ఇటలీకి, జపాన్కి పంపకండి మీరు. అవునా? మరి అక్కడ పోయి ఏం మాట్లాడతారు? సంస్కృతం మాట్లాడతారా వీళ్ళు? అక్కడికి ఎవరికి అర్థమైంది? మీ సంస్కృతంలో ఉన్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్వెన్షన్ కానీ చూపిస్తారా నాకు? నేను ఋగ్వేదం చదివాను, నాకు అవసరం పెట్టి ఋగ్వేదం చదివాను. ఋగ్వేదంలో కనీసం పంట ఎట్లా పండించాలో అనేది కూడా రాయలేదు. ఈ 4 వేదాల్లో కూడా పంట ఎట్లా పండించాలో కూడా రాయలేదు. పంటలు, తిండి గింజలు రాయలేదు. మరి ఇప్పుడు మనం వాడేటువంటి ఇవన్నీ కూడా, నిన్న అమిత్ షా గారు మాట్లాడేటువంటి మైక్ ఎవరు కనిపెట్టారు? వారు పబ్లిక్ స్పీకింగ్ సిస్టమ్ ఉంది కదా, ఎవరు కనిపెట్టారు దాన్ని? అమిత్ షా గారు ఫోన్ వాడుతున్నారా లేదా? ఇవన్నీ కూడా వెస్టర్న్ ఇన్వెన్షన్స్. ఇవన్నీ వెస్టర్న్ ఇన్వెన్షన్సే కదా. దాన్ని చాలా తప్పించుకోవడానికి మా వేదాలు అన్నీ ఉన్నాయట, మా వేదాలను దొంగలించేసి వాళ్ళు ఇట్లా డెవలప్ చేస్తారు. మరి ఇప్పుడు నీ వేదాలు నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు డెవలప్ చేయి. మరి నువ్వు ఒక స్టెథోస్కోప్ తయారు చేయి. డాక్టర్స్ వాడే స్టెథోస్కోప్ తయారు చేయి, ఒక సాలిడ్ స్టెథోస్కోప్. లేకుంటే ఒక ఎంఆర్ఐ మిషన్ తయారు చేయి, ఒక సిటీ స్కాన్ తయారు చేయి, ఒక క్యాథలాబ్ను తయారు చేయి. ఇవన్నీ కూడా అమెరికా నుంచి, జర్మనీ నుంచి, లేదంటే జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా. మీకు రేపు యాంజియోగ్రామ్ చేయాలంటే ఏ మిషన్ వాడతావు? సంస్కృతంలో తయారు చేసిన, వేదాలు తయారు చేసిన మిషన్ వాడతావా? చచ్చి ఊరుకుంటావు. అవునా కదా? కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు భవిష్యత్తులో సిగ్గుపడాలనే మాట ఇట్ ఈస్ యాంటీ పీపుల్. తర్వాత అభివృద్ధికి ఆటంకపరిచేటువంటి మాట. అది ఒక భాషా చౌనిజం అంటారు దాన్ని. ఇది మిస్గైడ్ చేయటం. ఈ మధ్య ఇంకొక మాట వినిపిస్తాం సార్, వీళ్ళు హిందీని బలవంతంగా రుద్దడానికి ముఖ్యంగా ఇంగ్లీష్ ఒక అడ్డంకిగా ఉంది, దాన్ని పక్కకి జరపాలనే, మిగతా లాంగ్వేజ్ మీద దీని సుప్రీమసీని తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతుందనే మాట మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు స్టాలిన్ గారి మాట విన్నాం కదా, డిఎంకే రాజకీయ నాయకుడు, డిఎంకే పార్టీ అధినేత చెప్పాడు కదా, మేము చెయ్యం. నేను తెలుగు రాష్ట్రాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వాలకి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా, మీరు మీ భాష నేర్చుకోండి. మీ మాతృభాష, పితృభాష ఏది గొప్పదనే ఇష్యూ కాదు అది. నువ్వు ఏమి చేస్తే భవిష్యత్తులో నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతావు, అది ముఖ్యం కదా. కాబట్టి మాతృభాష, పితృభాష అని ఉండదు. 2002లో 2003లో అనుకుంటా తెలంగాణ రాష్ట్ర సమితి ఇది మా విద్య మీద ఒక సెమినార్ నడిపింది, ఇంటలెక్చువల్స్ని పిలిచినప్పుడు చర్చ ఏమొచ్చిందంటే, ఈ ప్రొఫెసర్స్ అంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వీళ్ళంతా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ఏం మాట్లాడారంటే, వీ షల్ రెస్పెక్ట్ అవర్ మదర్ టంగ్, అవర్ చిల్డ్రన్ షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్ ఇన్ అవర్ మదర్ టంగ్. మరి నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావు? నువ్వు తెలుగులో మాట్లాడతావు కదా. నేను అడిగాను, ప్రొఫెసర్ సాబ్ మీ పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారు? ఇదే విషయం 2004లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖ, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఒకటి వచ్చింది. ఆయన ఇంగ్లీష్ భాష ఉండాలని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడితే కొంతమంది ప్రొఫెసర్స్, వీళ్ళంతా ప్రొఫెసర్స్ కాదు, ఈ భాషా ప్రియులు, తెలుగు భాషా ప్రియులు, తెలుగు భాషావేత్తలు ఏమన్నారంటే, మాతృభాషలోనే ఎడ్యుకేషన్ ఉండాలి. ఆయన డైరెక్ట్గా అడిగాడు పబ్లిక్లోనే, మీ పిల్లలు ఏ భాషలో చదువుతున్నా చెప్పండి. మీ పిల్లలేమో ఇంగ్లీష్ భాషలో చదవాలి, మీ పిల్లలేమో అమెరికా పోవాలి, ఇంగ్లాండ్ పోవాలి, పెద్ద పెద్ద ఇంజనీర్లు కావాలి, పెద్ద పెద్ద శాలరీ తీసుకోవాలి. మరి ఈ అట్టడుగు పిల్లలు వీళ్ళు తెలుగు చదువుకొని ఎక్కడికి ఉండిపోవాలని అడిగాడు. భాష అనేది దానికి 2 పర్పస్లు ఉంటాయి. ఒకటి, వ్యక్తి యొక్క వికాసాన్ని పెంచాలి, వ్యక్తి జ్ఞానాన్ని పెంచాలి, మూర్ఖత్వంలోకి నెట్టడం కాదు, పరిపూర్ణ వికాసానికి పరిపూర్ణత రావాలి, అతని బ్రతుక్కి గ్యారంటీ ఇవ్వాలి. దట్ ఈస్ నెంబర్ 1. భాష అనేది సంస్కృతి నేర్పుద్ది. ఆ సంస్కృతి ఏ సంస్కృతి? ఆల్ ఆర్ ఈక్వల్ అనే సంస్కృతి, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ అనే సంస్కృతి. సంస్కృత భాషలో ఏమున్నది? ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ఆల్ ఆర్ ఈక్వల్ అని ఉంది. నువ్వు ఎవరితోటే మాట్లాడచ్చు.
చదవద్దు అనేటువంటి సిస్టమ్ లేదు. సంస్కృతము రాజభాష అని చెప్పుకునేవాళ్ళు. సంస్కృతం రాజభాష కాదు, బాపన భాష అని చెప్పాలి. కొంతమంది ఫీల్ అవుతారేమో. సార్ సంస్కృతం ఎవరి భాష? ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళకి. అమిత్ షా గారికి సంస్కృతం వచ్చా? మోడీ గారికి సంస్కృతం వచ్చా? ఇప్పుడు తక్కువలేండి సరే. మరి వారు సంస్కృతంలో స్పీచ్లు ఇవ్వాలి. ఓకే. ఈ దేశంలో సంస్కృత భాష ఎంతమందికి వచ్చు? పెళ్లి మంత్రాలు, చావు మంత్రాలు తప్ప సంస్కృత భాష వాడేటువంటి పరిస్థితి ఎక్కడ ఉందా? లేదు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు? సంస్కృత భాషతోటి 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచంలో ఎవడూ మాట్లాడలేదు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కాదు అది. ఇంగ్లీష్లో 26 అక్షరాలే ఉన్నాయి. హిందీలో ఎన్ని ఉన్నాయి? 56 వరకు ఉండవచ్చు. 52 ఉన్నాయి. అవునా? ఏది నేర్చుకోవడం పిల్లలకి తేలిక? 26 అక్షరాలు నేర్చుకోవడం తేలికనా, లేకపోతే 52-56 అక్షరాలు నేర్చుకోవడం తేలికనా? ఒకటే, అమిత్ షా గారు నిజంగానే ఈ దేశ ప్రజలు సిగ్గుతో తల ఉంచుకోకుండా ఉండాలి అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేయమని చెప్పండి. ఇంగ్లీష్ని బ్యాన్ చేస్తున్నాం ఇండియాలో. ఇండియన్ పిల్లలు ఎవ్వరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవద్దు. వీళ్ళు ఎవ్వరు కూడా ఫారిన్ కంట్రీస్లలో ఉండొద్దు, విదేశాల్లో ఉండొద్దు. ఫారిన్ కంట్రీస్ తయారు చేసిన ఆ వస్తువులు కూడా వాడొద్దు, ఇన్వెన్షన్స్ కూడా వాడొద్దు, ఆ వస్తువులు కూడా వాడొద్దు. ఫోన్ వాడొద్దు, ఎలక్ట్రిసిటీ వాడొద్దు. ఎలక్ట్రిసిటీ వీళ్ళు కనిపెట్టలేదు కదా, సంస్కృత పండితులు కనిపెట్టారా ఎలక్ట్రిసిటీని? ఫోన్ వీళ్ళు కనిపెట్టారా? లేదంటే మందులు వీళ్ళు కనిపెట్టారా? ఆయుర్వేదం అనేటువంటి ఒక వండర్ఫుల్ మెడిసిన్ ఉంది. ఆ ఆయుర్వేదాన్ని డెవలప్ చేసేటువంటి దమ్ములు కూడా లేవు వీళ్ళకి. ఇండియాకి ఆయుర్వేదం అనేది ఒక ఇండియన్ లోకల్ మెడికల్ సిస్టమ్, మెడికల్ సంబంధించింది. ఆయుర్వేదం ఇంతవరకు ఒక క్రూడ్ మెడిసిన్స్, పసర్లు ఆకులు పోస్తున్నారు తప్ప, లేకుంటే ఆవు మూత్రం దాగమంటున్నారు తప్ప. ఆవు పేడతోటి ఒక టీచర్ ఢిల్లీలో అనుకుంటా, ఒక టీచరు ఢిల్లీలో స్కూల్లో ఉన్నటువంటి ఆ బోర్డు దగ్గర మొత్తం పేడ తికిచ్చింది. ఆమె ఇంట్లో పెట్టుకోవాలి కదా మొదట. ఆమె ఏసీలు పెట్టుకున్నారు. ఆమెకి అంత పేడ మీద, ఆవు పేడ మీద అంత గౌరవం ఉంటే ఆమె ఇంట్లో పెట్టుకోవాలి. రోజు బ్రేక్ఫాస్ట్కి పేడ తినాలి, అంత గొప్పదైతే. ఇదంతా డబుల్ స్టాండర్డ్, మిస్లీడింగ్, డిస్ట్రక్టివ్. ఈ హిందీని రుద్దడం అనే ప్రక్రియ మీద బాగా హీట్ ఉంది సార్ మన దేశవ్యాప్తంగా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టేట్స్, భాష ఒకటి మదర్ టంగ్ అనుకున్నాను, ఈ భాషలో ఒకటి నేర్పు. ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ ఉండాలి, లింక్ లాంగ్వేజ్ కింద ఉంటుంది, లింక్ లాంగ్వేజ్ ఉండాలి. ప్రపంచమంతా ఒక దారిలో పోతుంటే, నీ ప్రక్కన ఉన్న దేశాలు ఒక దారిలో పోతుంటే, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడేవాడు సిగ్గుపడాల్సి వస్తుందని చెప్పేసి ఒక హోమ్ మినిస్టర్ బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి మాట్లాడితే, నేనంట నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి వచ్చే సెషన్స్లో ఇంగ్లీష్ని మేము బ్యాన్ చేస్తున్నాం. మీ ఫారిన్ సెక్రటరీసు, నీ ఫారిన్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇంగ్లీష్ ముక్క మాట్లాడొద్దు. అసలు వీళ్ళు ఒక 10 నిమిషాలు ఇంగ్లీష్ ముక్క మాట్లాడకుండా మాట్లాడతారా? ఇంగ్లీష్ పదం వాడకుండా ఏ మాతృభాషలో వాళ్ళు మాట్లాడినా కూడా మాట్లాడతారా? లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎవడబ్బ సొమ్ము కాదు, అది ఒక ఎవల్యూషన్, లాంగ్వేజ్ ఎవల్యూషన్. పరిణామ క్రమంలో వచ్చినటువంటి భాష. కమ్యూనికేషన్ ఈజీగా ఉన్నది, తేలిగ్గా ఉన్నది కాబట్టి దానికి పోతున్నారు. ఈవెన్ మన పిల్లలు కూడా ఇక్కడ నుంచి కానీ, దీని దేశం నుంచి కానీ, అమెరికా కానీ, కెనడా కానీ, యూరోప్ కానీ, ఈవెన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా విపరీతంగా వెళ్తున్నారు ఈ మధ్య. ప్రతి యూనివర్సిటీకి వెళ్తున్నారు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా లభిస్తాయి అండ్ ఫ్యూచర్లో జాబ్స్ కూడా వస్తాయన్న దాంతో వెళ్తున్నారు. మరి ఇట్లాంటి సమయంలో ఇలాంటి కామెంట్ అనేది అది దేన్ని సూచిస్తుంది సార్? ఏమిటంటే అమాయకుల్ని అణిచివేసేటువంటి క్రమం ప్రోగ్రామ్ ఇదొక భాగం. ఓకే. అమిత్ షా గారు చెప్పారు, అంధభక్తులు ఉంటారు కదా, అమిత్ షా గారు చెప్పారు కాబట్టి మన పిల్లల్ని మనం హిందీలో చదివిద్దాం, సంస్కృతం నేర్పుదాము. ఏం సాధిస్తారు? ఇంకొక 3,000 సంవత్సరాలు వెనకనెడతారు. ఓకే. ఈ దేశాన్ని ఇప్పటికే దరిద్రంలోకి నెట్టారు. ఈ చెప్పే కథలన్నీ కూడా వాస్తవాలు కాదని చెప్పేసేసి ఎకనామిస్టులు, పొలిటికల్ ఎనలిస్టులు వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక్కటే పాయింట్ చెప్తాను. జపాన్లో లేడీస్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది, ఎంత శాతం ఉన్నది? ఓకే. చైనాలో లేడీస్ ఎంప్లాయ్మెంట్ ఎంత శాతం ఉంది? మన ప్రక్కన ఉన్నట్టు చిన్న దేశం బంగ్లాదేశ్లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎంత శాతం ఉన్నది? ఓకే.
ఇండియాలో 12% ఉన్నది, బంగ్లాదేశ్లో 80% ఉన్నది, ఓకే జపాన్లో 92% ఉంది, చైనాలో 92%, 93% ఉన్నది. ఓకే చైనా నేను షాంఘై వెళ్ళాను, బెజింగ్ వెళ్ళాను మా మెడికల్ ట్రిప్స్ కొరకు, ఇది మన కాన్ఫరెన్సెస్లో పోతే చైనాలో 9 గంటలు దాటితే మీకు రోడ్స్ అన్ని ఖాళీ కనపడతాయి. ఓకే ఎక్కడ ఏ ఆఫీసులో చూసినా కూడా ఆడవాళ్ళు ఆఫీసులో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇమ్మిగ్రేషన్లో కూడా. ఓకే జపాన్లో 92% ఆడవాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎంతంటే 10 నుంచి 12%. ఓకే బంగ్లాదేశ్ వాళ్ళు ఆడవాళ్ళు పనిచేస్తుంటే అది ఒక ముస్లిం కంట్రీ అయి ఉండి కూడా 80% వర్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఓకే ఈ దేశంలో నువ్వు ఏం నేర్పుతున్నావు వీళ్ళకి? మళ్ళా సంస్కృతం తీసుకురావాలి, తీసుకొచ్చేసి ఆడవాళ్ళు చదవకూడదు, మనుస్మృతిని అమలు చేయాలి. మనుస్మృతిని అమలు చేసే దాంట్లో భాగంలోనే అమిత్ షా గారు ఈ మాట మాట్లాడుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే లేకపోతే పార్లమెంట్లో బిల్లు పెట్టు, ఇంగ్లీష్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఓకే ఇది కదా నేను చాలా పవర్ఫుల్ అనుకుంటున్నారు కదా, అదొకటి బ్యాన్ చేయండి. ఓకే దెన్ ఆ తమాషా చూడండి. అప్పుడు ఇంగ్లీష్ బ్యాన్ చేస్తామని చెప్పి పార్లమెంట్లో పెట్టి రైజ్ చేసిన తర్వాత ఇక ఆ తమాషా చూడండి ఇండియాలో ఏమవుతుందో. ఓకే అదొక్కటే కాదు, ఫారిన్లో చదువుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇండియాలో మెంబర్షిప్ ఇవ్వద్దు. నెంబర్ 1, వాళ్ళ పంపొద్దు, వాళ్ళకి వీసాలు ఇవ్వద్దు వాళ్ళ పిల్లలకి. అవునా? ఓకే ఇది చూడాలి. భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే అంటే కొన్ని అంటే 1,50,000 సంవత్సరాల క్రితం కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అరుపులే ఉండేది మనుషులలో, అరుపులే, సైగలు అరుపులే ఉండేది. ఒక భాషగా ఎవాల్వ్ కావడానికి వివిధ ప్రాంతాలలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఆయా కండిషన్స్కి అనుకూలంగా ఆ చెట్ల పేర్లకి, లేదంటే వాళ్ళ దుంపలకి, వాళ్ళు తినేటువంటి జంతువులకి డిఫరెంట్ పేర్లతోటి పిలుచుకున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ సైగలతో జరిగేది. తర్వాత అక్కడి నుంచి లాంగ్వేజ్ ఎవాల్వ్ అయింది. ప్రపంచంలో ఇంగ్లీష్ ఎవాల్వ్ కావటానికి సుమారుగా 500-600 సంవత్సరాలు పట్టింది. సంస్కృతం ఈ దేశంలో దానికి అది ఒక లాంగ్వేజ్ కాదు. అది సంస్కృతంలో ఒక పదానికి 8 అర్థాలు ఉంటాయి, క్వైట్ అపోజిట్ మీనింగ్స్ ఉంటాయి. అక్కడే కదా వీళ్ళు తప్పించుకుంది. నేను ఆ ఆలోచనతో అనలేదు, ఇదిగో ఏ ఆలోచనతో అన్నాను. అరే అని అంటే గౌరవప్రదంగా ఆర్య అనే పదానికి తగిలిస్తారు. అరే అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ ఆర్య, నువ్వు చాలా గొప్పవాడని చెప్పేసి నేను వాడతానని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఒక సంస్కృత పదంలో 8 అర్థాలు ఉన్నటువంటి భాష నేర్చుకోవడం కష్టమా, లేదంటే 26 అక్షరాలు ఉన్నట్టు ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమా? దట్ ఏ కమ్యూనికేటింగ్ స్కిల్, సైంటిఫిక్ ఇది ఇన్వెన్షన్స్ మొత్తం కూడా దాంట్లో నుంచి వస్తున్నాయి, బుక్స్ దాంట్లో నుంచి వస్తున్నాయి. ఎట్లా మాట్లాడతావు? అది ఇట్ ఈస్ అ టోటలీ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. ఓకే, ముఖ్యంగా సార్ అంటే ఇప్పుడు మనకు ఒక 200-300 ఏళ్ళ సాంగత్యం ఉంది బ్రిటిష్ వారితో, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కూడా. రెండోది ఈవెన్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ అనేది ఒక వరల్డ్ లాంగ్వేజ్గా ఎవాల్వ్ అయ్యింది. అండ్ చాలా ఇన్వెన్షన్స్ని పైగా అన్ని భాషల్లోంచి వచ్చే వాటిని కూడా అది ఇన్కార్పొరేట్ చేసుకొని సుసంపన్నం అవుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో అంటే మన స్టూడెంట్స్ని కానీ మన పీపుల్ని కానీ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు సిగ్గుపడాలి అనడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? అప్పుడు టోటల్లీ ఇర్రెస్పాన్సిబుల్, అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇది మిస్గైడింగ్ స్టేట్మెంట్. ఓకే, చాలాసార్లు కూడా సార్ అంటే వీళ్ళు అంటే కామెంట్స్ ఎట్లా ఉంటున్నాయంటే ప్రతిదీ కూడా సైన్స్ని వ్యతిరేకంగానో లేకపోతే జరుగుతున్న డెవలప్మెంట్ని వ్యతిరేకంగా జరుగుతుంటుంది ప్రతిసారి. ఉమెన్కి ఎందుకండి చదువు, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటే చాలు కదా అన్న ఇట్లాంటి కామెంట్లు వాళ్ళ మంత్రులే చాలా బహిరంగంగానే వేస్తుంటారు. మన వాళ్ళే అన్ని కనిపెట్టారు, ఏవో మైథాలజీలో తీసుకొచ్చి కూడా కామెంట్లు చేస్తుంటారు. చెప్తున్నారు కదా, ఒక సైన్స్ కాంగ్రెస్లో మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ టర్మ్ ఆఫ్ మోడీ అనుకుంటారు స్టార్టింగ్లో ముంబైలో టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి అన్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ మేమే కనిపెట్టాము, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ మేమే చేసాము, ఇట్లాంటివన్నీ కూడా. ఇలాంటివన్నీ ఏమనిపిస్తుంది? అవి హాస్యాస్పదమైన స్టేట్మెంట్స్, ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్, బాధ్యతారహితమైన స్టేట్మెంట్స్. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ నువ్వు కనిపెడితే ఇండియాలో పెళ్ళిళ్ళు ఎందుకు? జనాభా పెంచుకోవచ్చు కదా.
నెంబర్ 1. రెండవది ప్లాస్టిక్ సర్జరీ కనిపెడితే ఇప్పటికీ ఈ మంత్రులు, ఈ ఎంపీలు, ఈ ఎమ్మెల్యేలు ఫారిన్ వెళ్ళేసి ఎందుకు సర్జరీ చేయించుకొచ్చుకున్నారు? బైపాస్ సర్జరీ కానీ, యాంజియోప్లాస్టీ కానీ, స్టెంటింగ్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ వేదాల నుంచి వచ్చిందా? గ్రంథాలలో బ్రాహ్మణాల నుంచి వచ్చినాయా? అరణ్యకాల నుంచి వచ్చినాయా? ఉపనిషత్తుల నుంచి వచ్చినాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి? 1990లో ఈ రాష్ట్రంలోకి యాంజియోప్లాస్టీ వచ్చింది. ఏది? హార్ట్ వెసల్స్ బ్లాక్ అయితే అవును, స్టెంట్ కాకుండా ప్లాస్టిక్ వచ్చింది, వెడల్పు చేయడం బెలూన్ తోటి. 2000కి వచ్చే వరకు స్టెంటింగ్ వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్న వాళ్ళకి ఒక టెస్ట్ చేస్తాం, యాంజియోగ్రామ్. ఇంతకుముందు ఇక్కడ తొడల నుంచి చేసేది, మొదట ఇక్కడ నుంచి చేశారు, ఇది ఇక్కడ కట్ చేసి, తర్వాత తొడల నుంచి చేయడం, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జపాన్ నుంచి వచ్చింది. మరి నువ్వు అంత తెలుగు కలబడితే ఇండియాలో కనిపెట్టవచ్చు కదా. అవునా? ఏ మందు ఇక్కడ కనిపెట్టి ఆయుర్వేదిక మందుల్ని, ఆయుర్వేదిక మెడిసిన్ ధ్వంసం చేశారు. ఇప్పుడు పతంజలి ఇది ఉంది కదా, అందులో మొత్తం కూడా ఏముందో సుప్రీంకోర్టే చివాట్లు పెట్టింది. నేను తప్పు చేశానని పతంజలి ఒప్పుకున్నాడు. నువ్వు ఆయుర్వేదిక మందులలో స్టెరాయిడ్స్ కలిపి సప్లై చేస్తున్నావు. స్టెరాయిడ్ ఇంజెక్షన్, ఆ బూడిదలలో బాబాల దగ్గర ఉన్నటువంటి బూడిద, ఆ బూడిదలలో స్టెరాయిడ్స్ ఉన్నాయి, అవి టెస్ట్ చేయబడ్డాయి. సో అసలు నీకున్న యాక్చువల్గా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో. మెడిసినల్ ప్లాంట్స్ని ప్యూరిఫై చేసి, క్రూడ్గా కాకుండా ప్యూరిఫై చేసి ఇస్తే వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. వాటి మీద రీసెర్చ్ లేదు, వాటి మీద బెటరు. ఇది ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పినప్పుడు క్యాపిటలిజం బ్రాహ్మణిజం యొక్క ఒక అగ్లీ అవుట్పుట్ ఇది. నీకేమో ఫార్మస్యూటికల్ కంపెనీలు ఇంగ్లీష్ మందులు కావాలా, నీ వాళ్ళు పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు? ఇంకొక విషయం చెబుతాను, వీళ్ళంతా ఏడిచొస్తారు. కానీ బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసేది ఏ రాష్ట్రాలు? గోమాత అని చెప్తారు కదా వీళ్ళు. ఈ బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దళితుల చేతుల్లో ఉన్నాయా? బీసీల చేతుల్లో ఉన్నాయా? లేదంటే ఆంధ్రప్రదేశ్ ఉంటే రెడ్ల చేతుల్లో ఉందా? కమ్మల చేతుల్లో ఉందా? వెలమల చేతుల్లో ఉందా? ఇక్కడ ఆల్ కబీరో ఏదో ఒక కంపెనీ ఒకటి ఉంది, బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. అది ఎవరిదో తెలుసా మీకు? ఆ పేరు ముస్లిం పేరుగా ఉంది, కానీ అది జైన్స్ది. అది మ్యాక్సిమం 99% బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఎయిదర్ బ్రాహ్మణ్స్ ఆర్ జైన్స్ ఆర్ మార్వాడీస్. మరి ఈ డబుల్ టంగ్ ఎందుకు ఉంటుంది? గోమాతని ఒక దగ్గర పూజిస్తుంటావు, ఇంకొక మాతని వాటిని చంపేసేసి గల్ఫ్ దేశాలకి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఇది దుర్మార్గం కదా. డబుల్ టంగ్ ఎందుకు ఇక్కడ? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళేసి, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేసేసి బీఫ్ని తినొచ్చని చెప్తావు. ఇక్కడ సెంట్రల్ ఇండియాకి వచ్చేసి ఇటు ఇది దాన్ని ఏమంటారు, గోరక్షక దళాలు పెట్టేసేసి వాళ్ళని చంపుతుంటాం. ఇదంతా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇది ఆర్యన్ కల్చర్ అంట. నేను ఈ దేశం మీద దండెత్తి వచ్చినటువంటి 3800 సంవత్సరాల క్రితం దండెత్తి వచ్చినటువంటి ఆర్యులు చేసింది ఇదే పని. ఒక్కటి కూడా నిజాయితీ లేదు. నీతి నిజాయితీ లేనటువంటి రేసు ఏమన్నా ఉంది అంటే ఇది ఆర్యన్ రేస్. ప్రపంచంలో ఈ ఆర్యన్ రేసు ఎక్కడికి పోయినా కూడా దాన్ని ధ్వంసం చేయటం, దోచుకోవటం, దాచుకోవటం వీళ్ళు చేసింది. ఇంకా హిస్టారికల్గా మనం చూస్తే ఈ దేశంలో కుల వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? ఈ కుల వ్యవస్థ తీసుకురావటం, వీళ్ళు చదవటానికి వీల్లేదంటాం, వీడు బట్టలు వేసుకోవడానికి వీల్లేదంటాం. గుజరాత్లో నెయ్యి పోసినందుకు, పెళ్లిలో నెయ్యి వాడినందుకు వాళ్ళని విపరీతంగా దాడి చేశారు. చెన్నైలో ఒక దళిత పిల్లవాడు బుల్లెట్ వెహికల్ నడుపుతున్నందుకు వాడు 2 చేతులు నరికారు. అవునా? రాజస్థాన్లో ఒక స్కూల్ పిల్లవాడు కుండలో నీళ్లు ముంచుకున్నందుకు ఆ పిల్లాన్ని కొట్టి చంపాడు టీచర్. ఇదంతా కూడా
సంస్కృతం యొక్క గొప్పతనం, కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి. ఇంగ్లీష్ నేర్చుకుంటేనేమో ఏమవుతుంది, అందులో మన సమానత్వం అర్థమవుతుంది. ఓకే. సంస్కృతం నేర్చుకుంటే అసమానత్వం అలవాటు అవుతుంది. ఇది వాళ్ళ పర్పస్. ఈవెన్ మన దగ్గర కూడా సార్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో కూడా ముందుగా ఎవరు ఎడ్యుకేట్ అయ్యారంటే ఎవరైతే ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నారో రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే రవీంద్రుడు కానీ, శరత్ చంద్ర లాంటి వాళ్ళు, సుభాష్ చంద్ర బోస్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని వచ్చి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన దాఖలాలు కూడా మనం చూసాం. అట్లా ఎందరో. రాజారాం మోహన్ రాయ్ కానీ లేకపోతే మీరు చెప్పిన పేర్లన్నీ కూడా అసలు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంది ఎవరు? బ్రాహ్మణ అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు మొత్తాన్ని సప్రెస్ చేసి చంపి ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్, ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న ముర్ము గారు ఒక దగ్గర కళ్ళ నీరు పెట్టుకుంది. ఏది అందబాలికలు ఒక పాట పాడారు. పాట పాడితే ఆ మీటింగ్లో వీడున్నారు, ఎవరు, మన ముర్ము గారు, ప్రెసిడెంట్ గారు. ఆ పిల్లలు పాడిన పాటలో అర్థం ఏమిటంటే ప్రతి 15 నిమిషాలకి ఒక దళిత స్త్రీ లేదంటే ఒక స్త్రీ రేపుకు గురవుతుంది ఈ దేశంలో, ఈ పవిత్ర భారతదేశంలో. భారతమాతకు జై అనేటువంటి వాళ్ళ ప్రాంతం. ఎక్కువగా ఈ రేపులన్నీ కూడా నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి, సౌత్ ఇండియా కన్నా కంపారిటివ్ స్టడీస్లో. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్సే ఏది ప్రతి 15 నిమిషాలకి 16 నిమిషాలకి ఒక స్త్రీ మానభంగానికి గురవుతుంది అని. అవునా? ఏ స్త్రీ మానభంగానికి గురవుద్ది ఇక్కడ? నేను ఒకసారి ఛాలెంజ్ చేశాను, తీయండి స్టాటిస్టిక్స్ తీయండి. ఆ స్త్రీలు ఎవరు? వాళ్ళు మా చెల్లెళ్ళు, మా అక్కలు, దళిత స్త్రీలు, గిరిజన స్త్రీలు, ఆదివాసీ స్త్రీలు రేపులకు గురవుతున్నారు. కాబట్టి దీనికి సిగ్గుపడాలి కదా. మొదలు దీన్ని అడ్డం చేయండి నీ చేతనైతే. ఏ స్త్రీ కూడా మానభంగానికి గురి కాకుండా మానభంగం చేసిన వాడికి వెంటనే ఉరిశిక్ష వేసేటువంటి తీసుకురా ఈ చేతనైతే. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాల్సి వస్తుంది, లేకుంటే ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు మరి వేసుకునే డ్రెస్సులన్నీ మీ వాళ్ళంతా కూడా ఏం డ్రెస్సులు ఇస్తున్నారు? ప్యాంటు షర్ట్ ఎక్కడది? అవునా కదా? నీ ప్యాంటు షర్ట్ ఎక్కడది? తర్వాత నీ కమ్యూనికేషన్ బయటికి పోయినప్పుడు ఏ దేశాలతో కమ్యూనికేట్ చేసేది ఎట్లా, ఏ విధంగా మాట్లాడుతున్నావు? నీకు ఇంగ్లీష్ అవసరమా లేదా? వాడు నీ భాషలో వచ్చేసి మాట్లాడతాడా? ఇది ట్రంప్ మాట్లాడాలంటే నీకు ఏ భాషలో మాట్లాడతాడు? నువ్వు వైట్ హౌస్లో మీ నాయకుడే పోయి మాట్లాడాడు కదా, ఇంగ్లీష్లో మాట్లాడాడు కదా. అవునా? ఈవెన్ ప్రపంచం అంతా కూడా సార్ ఇప్పుడు ఒక 5 భాషల్ని ప్రపంచ లాంగ్వేజ్ గుర్తించింది. మామూలుగా ఇంగ్లీష్తో పాటుగా జర్మన్ కానీ, రష్యన్ కానీ, స్పానిష్ కానీ ఇట్లాంటివి ఒక 5 భాషలు వాళ్ళు గుర్తించారు, ఫ్రెంచ్ కూడా. మరి అట్లాంటప్పుడు ఆ లాంగ్వేజ్తో సంపర్కం పెట్టుకొని నేర్చుకుంటే తప్ప మనం ఆ డెవలప్మెంట్ సాధించలేం కదా. ఇలాంటి టైంలో వీళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయడం అన్నది ఇక్కడ చాలా దుర్మార్గమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇంగ్లీషు మిగతా వాళ్ళు, ఈ అట్టడుగు వర్గాలు, లోయర్డ్ క్యాస్ట్లు నేర్చుకోవద్దు, వాళ్ళ పిల్లలే నేర్చుకోవాలి. ఓకే. కాబట్టి దాన్ని ప్రజల్లో పెట్టాలి, ఈ అంధభక్తులతో ప్రచారం చేయించాలి. ఇంగ్లీష్ చదవద్దురా మీరు, రేపు సిగ్గుపడాల్సి వస్తుంది మీరు. మన భారత మాతని కాపాడుకోవాలి, మనం మన భాషను కాపాడుకోవాలి. ఈ విషయం అంతా ఎక్కిస్తారు. పర్పస్ అది. ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ వద్దనట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంది ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ధ్వంసం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్యన్స్, ఆర్య బ్రాహ్మిన్స్. ఇక్కడ చాలా క్లియర్గా ఇంకొక మాట కూడా చెప్తాను. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్, మెజారిటీ బ్రాహ్మిన్స్ నాట్ ఆర్య బ్రాహ్మిన్స్. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ వైశ్యాస్ నాట్ ఆర్య వైశ్యాస్. ఇది జెనెటికల్గా ప్రూవ్ అయింది. జెనెటిక్ స్టడీస్ 2008 నుంచి 2018 వరకు ప్రూవ్ చేసినటువంటి చరిత్రలో వాళ్ళ డిఎన్ఏ వేరు, వీళ్ళ డిఎన్ఏ వేరు. సో వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. మొదటి వాళ్ళే కదా నేర్చుకుంది ఇంగ్లీష్. వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసిన వీళ్ళే కదా. చాలా మంది నేతలు సార్, అంటే నాట్ ఓన్లీ ఈవెన్ వీళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా. అంటే వాళ్ళ పిల్లలు ఏమో ఫారిన్లో పెట్టి చదివిస్తుంటారు, బయట వాళ్ళకేమో మీరు పోరాడండో లేకపోతే ఇట్లాంటివి, అంటే డబుల్ ఇది చూస్తాం. ఇవి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో ఉంది. ప్రతి దోపిడి కులంలో ఉన్నవాడు కొన్నది.
వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదివారు. కానీ ఇంగ్లీష్ మీడియంలో ఇంకొకటి కన్నా చదివితే, ఒక అంటరాని వాడు, ఒక బీసీఓ, ఒక ఎస్టీనో చదివితే వాళ్ళ పిల్లలతో సమానంగా ఉంటారు కదా. సమానంగా ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చదు అది. కానీ భాష ద్వారానే అణిచిపోతారు. వీళ్ళకి మదర్ టంగ్ అని బోధించాలా, ఆ విషయం అంతా ఎక్కించాలి. మదర్ టంగ్ నేర్చుకోండి, డాడీ మమ్మీ అని నాకు అవసరం లేదు, అమ్మా నానే అనండి. కానీ స్కూల్లో యూనిఫామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా ఇక్కడ? లేదు కదా. మీ పిల్లల్నేమో 1,50,000 ఎల్కేజీ వాళ్ళకి కూడా 1,50,000 కట్టేసేసి చదివిస్తారు. మా పిల్లలకి ఏమో చదవటానికి కూడా అవకాశం లేనటువంటి గుడిసెలలో చదివిస్తారు. నేనే ఎగ్జాంపుల్. నేను గుడిసెల స్కూల్లో చదువుకొని వచ్చాను. నేను ఎప్పటికీ నేను ఫీల్ అవుతాను, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. దో ఐ కెన్ స్పీక్, వై ఐ కెనాట్ స్పీక్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అనేది నాకు ఇప్పటికీ ఉన్నది అది. ఎందుకంటే 1970sలో ఇంటర్మీడియట్లో తెలుగుని ఇంట్రడ్యూస్ చేశారు. పివి నరసింహరావు గారి మనవరాలేమో మేరీ స్టెల్లా కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో చదువుద్ది, మేమేమో తెలుగు మీడియం చదవాలి. ఓకే. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాడేమో కాలర్ దగ్గర తీసుకుంటూ తిరుగుతుంటాడు, మేమేమో వాళ్ళకి తగ్గు ఉండాలి. దిస్ ఆర్ మై ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడండి, సూటు బూట్ వేసుకునేవాడికి గౌరవం ఉందా, పంచగట్టుకొని గోసి పెట్టుకొని వచ్చినవాడికి గౌరవం ఉంటుందా? నువ్వు ఏ స్టాండర్డ్ ప్రకారం చెప్తావు ఇంగ్లీష్ మాట్లాడితే సిగ్గుపడాల్సి వస్తుందని? నువ్వే కూడా రెడ్ కార్పెట్ వేసి పిలిపించేది వాళ్ళని, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని. మీది ఎట్లా చెప్తావు? ఇది ప్రజల్ని, ఈ దేశ ప్రజలను మిస్గైడ్ చేయటం కదా. దిస్ వాట్ ఇట్ ఈస్. ఓకే. జనరల్గా చెప్పుకోవాలంటే సార్, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు? 100% ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా, చిన్న పిల్లలు, మా మనవాళ్ళకి చెప్తున్నాం, 100% వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నువ్వు తెలుగు నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ భాషావేత్తలకు ఇచ్చేసే ఆ నవల్స్, కథలు, కావ్యాలు రాసుకుంటారు వాళ్ళు. నన్నయ్య తిక్కన్లాగా రాసుకోనివ్వండి. కానీ మై చిల్డ్రన్, మై గ్రాండ్ చిల్డ్రన్ షుడ్ స్టడీ ఇన్ ఇంగ్లీష్. ఐ డోంట్ బోదర్ అబౌట్ ద మదర్ టంగ్ ఆర్ ఫాదర్ టంగ్. నాకు నా పిల్లలు, నా మనవళ్ళు, వాళ్ళు కాంపిటీటర్స్ ఉండాలి, హయ్యర్ కాన్సెప్ట్స్ ఉండాలి, ఇన్వెన్షన్స్ నేర్చుకోవాలి. మా మనవడు ఉన్నాడు, వాడికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి యొక్క క్యాపిటల్స్ తెలుసు. ఇప్పుడు ఈజ్ ఆఫ్టర్ ఆల్ 8 years old. ఎట్లా వచ్చింది అది? మేము ప్రాంప్ట్ చేయబట్టే కదా, నేర్చుకోవాలరా అని చెప్పేసి. ఇంగ్లీష్ మొత్తం కూడా ఇది వరల్డ్ మ్యాప్స్ ఇవన్నీ చూపించేసేసి ఆ క్యాపిటల్స్ అనుసరించబట్టే కదా. నౌ హీ స్టాండ్స్ ఫస్ట్. కాబట్టి నేను తెలుగులో మీడియంలో చదువుకున్నందువల్ల నాకు ఎంత డ్రాబ్యాక్స్ ఉన్నాయో నాకు తెలుసు. కాబట్టి నా పిల్లలు నేను అట్లా చేయదలుచుకోలేదు. అదేవిధంగా ప్రతి వాళ్ళ కుటుంబంలో కూడా నేను అదే చెప్తాను. ఫస్ట్ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకుంటే నీకు సమాజంలో గౌరవం దొరుకుద్ది. 2, నీ యొక్క లైఫ్ స్టైల్ మారుద్ది, నీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇది కొత్త ఇన్వెన్షన్స్కి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నీ మనసు, నీ మైండ్ వికసిస్తుంది. తర్వాత ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ పెరుగుద్ది. నువ్వు సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది? చెప్తారు కదా పెళ్లి మంత్రాలలో, పెళ్లి మంత్రాల్లో ఎంత ఘోరంగా ఉంటుంది. నాకన్నా మా కదిరి కృష్ణ ఎక్కువ మంచిగా చెబుతాడు. పెళ్లి మంత్రాలలో 5వతనం అంటే ఏంటి చెప్తారు కదా, 5వతనం. తర్వాత సుప్రభాతంలో ఉన్నది, ఆ బూతులు నేను మాట్లాడలేను కదా, సుప్రభాతంలో మొత్తం బూతులే కదా, నేను మాట్లాడలేను ఆ బూతులు. ఒకసారి వినండి. 5వతనం అంటే ఏంటి? చేసుకునే మొగుడు 5వ వాడు, అంతకుముందు 4 చేసుకోవాలి ఆవిడ. 3 రాత్రులు బ్రాహ్మణ దగ్గర పడుకోవాలా, ఫస్ట్ 3 రాత్రులు. ఈ సిస్టమ్ ఉందా లేదా? ఈ దేశం డట్టి కల్చర్లో ఉందా లేదా? దిస్ వాట్ ఇట్ ఈస్. అంటే దాన్ని మళ్ళా తీసుకొద్దాము, వెనక్కి నెడదాం చక్రాన్ని, కాలచక్రాన్ని వెనక్కి నెడదాము. వీళ్ళంతా ఈ 50 సంవత్సరాలలో చదువుకొని తెలుగు మీద ప్రశ్నిస్తున్నారు, ఈ ప్రశ్న గొంతు నొక్కేయాలి. ఎక్కడ నొక్కేయాలా? అందుకని ఆఫ్రికా యూనివర్సిటీలో దర్బన్లో అనుకుంటాను, యూనివర్సిటీ ముందు ఒక గేట్ ముందు ఒక బోర్డు ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఎ కంట్రీ, డిస్ట్రాయ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. అదే జరుగుతుంది. దానికి అది ఇన్స్పిరేషన్. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేయాలి, మూఢనమ్మకాలు ప్రోత్సహించాలి. మొన్న ఒకసారి సుప్రీంగా మన
అలహాబాద్ హైకోర్టులో అనుకుంటాను. జడ్జిమెంట్ ఏమిచ్చింది? సార్ కుచదోషము కుజదోషం ఇది అంటారు. కుజదోషం ఏమకు కుజదోషం ఉందో లేదో కనుక్కోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆస్ట్రాలజీ హెడ్కి ఒప్పచెప్పారు కోర్టులో. అంటే ఎక్కడ పోతున్నాం మనం? ఆడవాళ్ళకి ఎందుకు దోషాలు ఉంటాయి, మగవాళ్ళకు ఉండవా? ఇంకా చెప్పాలంటే ఒక అంశం రీసెంట్గా చెప్తాను. నాకు వాళ్ళ మీద అంత ప్రేమ వ్యతిరేకత ఏమి లేదు, కానీ కల్వకుంట్ల కవిత విషయం చూద్దాం. లిక్కర్ రాణి అని చెప్పేసి మీడియా అంతా మొత్తుకున్నది, అవునా? మరి మగవాళ్ళు సారా అమ్మితే, సారా డీల్ చేస్తే మరి లిక్కర్ కింగ్స్ ఎందుకని లేదు? ఈవిడ ఒక్కదాన్ని ఎందుకు బదనాం చేశారు? ఆవిడ డబ్బులు ఏం చేసింది నాకు అనవసరం అవి, కానీ ఒక రకమైన ఒక మహిళ మీద దాడి, ఆ దాడి ఈ రూపంలో ఎట్లొచ్చింది? ఆడవాళ్ళు సారా అమ్మొచ్చా? మా చిన్నప్పుడు ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఊళ్ళో. ఒక లేడీ సారా అమ్ముతుంది ఊళ్ళో. ఓకే. ఒక ప్రీస్ట్ వచ్చి ఆమెను పిలిపించి, ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అంటే మాకన్నా మేము 10th క్లాస్ అంటే మేము ఎంత ఉంటుంది, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ 25-30 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికే పిల్లలు, మొగుడు వదిలేసాడు, వెళ్ళిపోయాడు. ఆవిడ సారా అమ్ముకొని బతుకుతుంది. ఆ ప్రీస్ట్ బెల్ట్ తీసుకొని ఆవిడ బాధవుతాడు పబ్లిక్లో. నేను ఎదిరించాను, ఆవిడ ఎందుకు కొడుతున్నారు మీరు? సారా కాసేవాళ్ళని, సారా ప్రొడ్యూస్ చేసే వాళ్ళని అటాక్ చేయండి. సారా అమ్మేవాళ్ళని ఎట్లంటావు? వీళ్ళకి దమ్ములు ఉంటే సారాని బ్యాన్ చేయాలి. ఎన్టీ రామారావు లాగా కనీసం బ్యాన్ చేస్తానన్నాడు ఎన్టీ రామారావు. బ్యాన్ చేయనీలేదు అనుకోండి, వీళ్ళు చేయనీలేదు 1984 ఆ ప్రాంతంలో. కానీ కవిత మీద ఎంతో దుష్ప్రచారం ఎందుకు జరిగింది? కల్వకుంట్ల కవిత మీద. ఇది డిస్క్రిమినేషన్ కాదా? జెండర్ ఇన్ఈక్వాలిటీని, అంటే మనుస్మృతి యొక్క అవశేషం కాదా ఇది? సో ఇవి భాషకున్నటువంటి ఇది. భాషలో ఖచ్చితంగా కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ ఉండాలి. నువ్వు హిందీ నేర్చుకోదలుచుకుంటే పెట్టుకో, ట్యూషన్ పెట్టుకోలే అంటే ఎక్కడ ఇష్టం వచ్చిన నేర్చుకో, పుస్తకాలు చదువుకో, అదే పెద్ద పెద్ద ఇదేం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు. నువ్వు అక్కడ ఎట్లా చేసుకునేది? భాష ఎవరైనా నేర్చుకోవచ్చు. నీకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాను అనుకోండి, వాళ్ళతోటి నువ్వు హిందీలో మాట్లాడావు అనుకోండి, నీకు రాదా భాష? హంబీ బాత్ కర్ సక్తేనా? మేనేజ్ చేస్తాం సార్, మనం మేనేజ్ కర్ సక్తేనా? సో ఇంపోజ్ చేయటం అనేది ఆ భాషకి వాల్యూ ఉండాలి, భవిష్యత్తులో కూడా వాల్యూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా రేపు సంస్కృతం తీసుకొస్తున్నావా నువ్వు అనేది, లేదంటే ఇంగ్లీష్ని కమ్యూనికేషన్ లాంగ్వేజ్, సంస్కృత కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా తీసుకురాగలుగుతావు నువ్వు? 800 కోట్ల జనాభాలో సంస్కృతం ఎంతమందికి వచ్చు? కనీసం తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళకి సంస్కృతంలో మాట్లాడే ఎంతమంది ఉంటారు? రోజువారీ ఇంటిలో చాలా మినిమల్ ఉంటారు. ఎంత అసలు ఇన్సిగ్నిఫికెంట్, లెక్కలోకి రానటువంటి వాళ్ళు. పెళ్లి మంత్రాలు, పెటాకుల మంత్రాలు తప్ప మీకు సంస్కృతం లేదు. దాన్ని ఎందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? మొదట హిందీని తీసుకొచ్చేసి హిందీ ద్వారా సంస్కృతాన్ని ఇంట్రడ్యూస్ చేసి అందులో ఉన్న ఇన్ఈక్వాలిటీని నువ్వు సమాజంలో అమలు పరచాలని ప్లాన్ చేస్తున్నావు. ఓకే. ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యంగా గవర్నమెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ ఎట్లా దీన్ని యాక్చువల్గా వీళ్ళంతా దాన్ని వ్యతిరేకించాలి. నంబర్ 1 వ్యతిరేకించడమే కాదు, ఇది ఒక 3rd క్లాస్ స్టేట్మెంట్ అని డిక్లేర్ చేయాలి. ఓకే. ఇది కుట్రతో కూడుకున్న స్టేట్మెంట్ అని చెప్పగలగాలి. ఇది ఈ స్టేట్మెంట్లో కుట్ర ఉంది, ఈ శ్రామిక కులాల్ని అణిచివేసేటువంటి కుట్ర ఉంది. ఈ పిల్లలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బతకాలనేటువంటి ఒక కుట్ర కాన్స్పిరసీ ఉంది ఇందులో. ఓకే. నేను ఆ విధంగా చూస్తాను. నీకు ఒకటే ఛాలెంజ్, ఇట్లా సిగ్గుపడుతుంది నీ జనాభా అనుకుంటే, ఈ దేశ జనాభా సిగ్గుపడదు రేపు అనుకుంటే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, నువ్వు బ్యాన్ చేసే పార్లమెంట్లో బిల్ పెట్టు దమ్ములుంటే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.